శ్రీమన్నారాయణ. తెలంగాణ జానపద సామెతలు ఇవి ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవి కావు. ఇవి కేవలం తెలంగాణ జానపద సంస్కృతి మాత్రమే. ఇందులో 300కు పైగా మాట్లాడడం జరుగుతున్నది. ఈ జానపద సామెతలు స్త్రీ జాతిని కానీ పురుష జాతిని కానీ విమర్శించడం కాదు. తరతరాల నుంచి వస్తున్న మన జానపద సామెతల సంస్కృతి మాత్రమే. ఇందులో మన తెలంగాణ మానవ జీవన స్థితిగతులను తెలుపుచున్నవి. మీది గండ్లోడ మీ ఇంటికాడ లగ్గం ఎప్పుడురా అంటే ఆకలి మొక్కపోడ ఆయిల్లనే అయిపోయిందిరా అన్నాడట. పిల్ల పిల్ల నువ్వు గింజకు నూనె ఎక్కడుంటుంది అంటే నీయవ సమృద్ధి అయినప్పుడు నువ్వెక్కడున్నావు అన్నదట. సికే మల్లెపూలకేడిస్తే ముసలోడు లంజకేడ్చిండట. తొడసోపతి మెడగోసిన పోదు. ప్రేమగల్ల మొగడు పెసరగాయ తెస్తే గీరి గీరి ప్రాణం పోయిందట. ఆడదానికి సన్లందం, మగాడికి మిసాలందం. పెద్దలు చేసిన పెళ్లి పెరుగన్నం, ప్రేమించి చేసుకున్న పెళ్లి పేనం మీది పెసరట్టు. కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట. అండుకున్న అమ్మకు ఒక కూర, అరుక్కునేదానికి 66 కూరలు. 3 రూపాయల కళ్ళు వయ్యు ముత్తగౌడు అంటే మూట పెళ్లికి దారిదే సక్కగా ఓ అన్నాడట ఓ చెవిటి గౌడు. చింత ముసలైతే చింత పులుసు ముసలైతుందా? కోరి కోరి కొలంబోకెళ్ళి పిల్లని చేసుకుంటే గూని పిల్ల పుట్టిందట. బ్రాహ్మణుల పెళ్లిలో పట్టోళ్ళ లగ్గం. మంది మాటలకు మార్మానం పోతే మళ్ళా చివరికల్లా ఇల్లు కాలిపాయి. కుర్రలు వచ్చినాయో కోడల అంటే వెనకయుడు నా పిర్రలు అన్నదట. ఏంది పిల్ల ఏడుస్తున్నావంటే ఎల్లుండి నా మొగడు కొడుతున్నాడు అన్నదట. కొజ్జోని జోలికి పోతే మీదుచ్చవోసిండట. పీతాంబరం ఇచ్చి పీట పట్టుకు తిరిగినట్టు. ఇంటి లక్షణము ఆకిలెరుగు, మనిషి లక్షణము పనిలెరుగు. పాతలంజలు పతివతలు గారు, పత్తి గింజలు ముత్యాలు కావు. బ్రాహ్మణుల ఇల్లు పొన్న ఇల్లు ఉండాలి, గొల్లోళ్ళ పొలం పొన్న పొలం ఉండాలి. ఊరుకు చేసిన సేవ పీనుకు చేసిన శృంగారం ఒకటే. లంజకు పెట్టిన పైసా గోడకేసిన సున్నము ఒకటే. అడ్డెడడ్ల ఆశకు పోతే తూమెడడ్లు దుడ్డె బుక్కిపోయిందట. మనసాగనోడు పోయి మందిల విత్తిండట. ఎక్కిరి మొక్కపోడ ఎండ పొద్దున వచ్చినవేమురా అంటే పిచాచి మొక్కపోడ పిల్లని అడిగి వచ్చినరా అన్నాడట. పిడికడిత్తులు తీసినా దొంగతనం కాకపోదు, పీతు కొద్దల వన్నా లంజతనం కాకపోదు. ఎరిగేటోనికి సిగ్గు లేకుండా చూసేటోనికైనా సిగ్గుండాలి. బ్రతకలేక బాలయ్యను వేసుకుంటే సచ్చేదాకా సంచి జోలలు మోపించిండట. తను మెచ్చిందే రమ్మ, తను మునిగిందే గంగ. పొరుగురి భోగం దానికన్నా ఉన్నూరు ఊసుగండ్లది నయ్యం. ఆడది లేని ఇల్లు గాడిద తీరు. పెట్టే పైసా పెట్టి పిత్తె లంజ దగ్గరికి పోయినట్టు. సాట్లే తవుడు పోసి కుక్కలకు నక్కలకు తాకులాట పెట్టినట్టు. మల్లెపూలు తీసుకో మల్లన్న అంటే గోసిల పెట్టు ఎల్లన్నా అన్నాడట. ఇరికిరికి పిత్తితే ఇల్లంతా గబ్బయిందట. గవ్వ గవ్వకు ఎంపాదించి గువ్వ గుద్దల పెట్టినట్టు. దాన ధర్మాలు చేయకుండా ధర్మపురిని చూడాలి అంటే ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని. బొత్తిగా లంజే కాదు, తెల్లారంది ఇంటికి రాదు. నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనాయట. తెలంగాణ బిడ్డలు జొన్నగడ్డలు, ఆంధ్ర బిడ్డలు అరిపంటలు. ఆడది చేసింది అడుగు అంటుతుంది, మొగోడు చేసింది మొగులు అంటుతుంది.
గుడ్డుకు వచ్చిన పెట్టనే తినాలి, గూతకు వచ్చిన పుంజుని తినాలి. ఈడును చూసి పిల్లని ఇయ్యాలి, పిడిని చూసి కొడలిని ఇయ్యాలి. అంగలేక రంగని వేసుకుంటే రతిలో పాల్గొనక రాజ్యాలు విరిగిండట. సన్ను లేని దానికి సదురుడు లావు, మీసాలు లేనోనికి దిద్దులు లావు. అరటాకు మీద ముళ్ళు పడినా, ముళ్ళు మీద అరటాకు పడినా అరటాకుకే గుచ్చుకుంటుంది. పూసకు పాసం ఎత్తే పిల్లికి ఎక్కిళ్ళు పట్టినాయట. లగున్నది లంజతనం చేస్తే గూదదానికి కుట్టు తగిలిందట. బోలెతనానికి పోతే బోకే చేతికి వచ్చిందట. ఘోరమంతా మొగడు వంగ బొంత చింపులకి ఏడ్చినట్టు. ఎద్దు ఎగురంగానే గంట ఎగురుతుందా? ఎత్తు వన్లోడు ఎడ్డిచ్చేద్దే లేదు, ఎక్కిరిచ్చేద్దే లేదు. గాడిద ఈయన నేర్చిందట, నాక నేర్వలేదట. దాసరి జంగం కొంతాలు దాటితే ఏర్పడుతుంది. రాజు బిడ్డ నప్పరోడి పాలు. చాకలివాని గాడిదకు ఆకలైన నీళ్ళే, దూపైన నీళ్ళే. బిడ్డ నీళ్ళడక అల్లుడి మీద ఏడ్చిందట. ముత్తైదు తనం ముద్దే గాని మొగుడు వద్దు అన్నదట. తిన్నమ్మకు తినబెట్టే, బట్టతలకు నూనె పెట్టే. గారాల కన్నెకు 7 మిండెలు. ఉరుకురికి పసులు కాస్తే పొద్దు కూకుతుందా? తిట్టింది తీటసాని, పడ్డది భాగ్యసాని. నవ్వంగా కోసిన ముక్కు ఏడువంగా వస్తుందా? కుక్క విశ్వాసం, గుర్రం బెయ్యమన్. తల్లి దయ్యం కాదు, పొల్లు బోనం కాదు. మొగని రాజ్యము రామరాజ్యం, కొడుకు రాజ్యము కొండరాజ్యం. పాకురు పట్టిన బండ, మగడినిడిచిన ముండ ఒకటే. అటు ఇటు మంచం మోసేటాళ్లకు తెల్లారిపాయి. ముడ్డి బలిసిన ఆడది నెలకు 3 ముట్లు ఉంటుందట. ఎదురింటోడు ఎడిపోతే ఏరుగా పెరడైందట. బావి వరుస లేనోడు మానమామ ముడ్ల ఏలు పెట్టిండట. సంధ్యలో దొరికించుకొని సండ్లు విసికినట్టు. వెయ్యున్నోడైనా ఏంచే మంగళ అనుకోవాలి. మెత్తని చినాలి మిండెన్ని చిన్నయ్యా అన్నదట. పోతే పొద్దున్నది, ఉంటే ఇయ్యల్లటికి ఉండుమన్నదట. నేను బర్రెను కొంటే మీ వాళ్ళకు సల్లబోయొద్దు అన్నాడట. గాన్లోని పోతు సచ్చదిచ్చే బతికదిచ్చే. అంటే పోతు కొమ్ములు చాలా పెద్దగా ఉన్నవి, గానుగు దింపేటప్పుడు కొమ్ములు ఆకిచ్చేది, మరియు చనిపోయిన తర్వాత కొట్టాల నుంచి తీసుకురాగా పెద్ద కొమ్ములు చాలా ఇబ్బంది పెట్టేవి అని అర్థం. శకునాలు పలికే బల్లి కుడిదిల పడ్డట్టు. పీతీర్లేరేటోని ఇంటికి బిచ్చానికి పోతే పియ్యేల దాకా కొట్టిండట. సరసరవైన సాలెగాడికే, మెరమెరవైన మేరగాడికే. కొంచెంపోని కొంగు పడితే మంచోని మానం పోయిందట. అడ్లోళ్లకు తెడ్డుకారు, గౌండోళ్లకు కమ్మకారు. మీది పిట్టలకు సంబారు కాసినట్టు. పిల్లి మెడకు రొయ్యల మొలతాడు. అంతుకున్నది బంతిలున్నది అప్పదు. ఆడది ఇంటికల ఇల్లాలు చెబుతుంది. ఉట్టికెగురని పిల్లి స్వర్గానికి ఎగిరిందట. ఎద్దు పుండు కాకికి ముద్ద. అన్ని ఎలుకలే, పిల్లి మెడల 1 గంట కట్టాలి. పిల్లని పేరంటాం, ఏయని ఇస్తారు. మంత్రాలు రాకుండా తుంపిల్ల బలమన్నా ఉండాలి. పిల్లి సవసేరు, పిచ్చలద్దసేరు. గుడ్డోని ముందడికి గంగ వచ్చినట్టు. పాస్వన్లోడు సంపాదిస్తే బంగారు పండ్లోడు తిన్నాడట. సాటుకు సమృద్ధి అయితే ఎల్లి బట్టలు మల్లి బట్టలు చాకలి తీసుకెళ్ళిందట. ఇద్దరి పొత్తుల లంజ నూతుల పడి సచ్చే. బలింకి లింగం కడితే భక్తుడు అవుతాడా? ఆడది తిరిగి చెడిందట, మగాడు తిరగక చెడిందట. మీద మెరుగు లోపల మురుగు. లంజను లంజ అంటే లవ్ దుఃఖం. గాడిదకు భోగి నీళ్ళు అందమా. ఏం లేనోనికి ఏతుల్లావు, మీసాలు లేనోనికి దిద్దుల్లావు. కాకర ఎట్టుకు పానకం పోసినట్టు.
చారణ కోడికి బారాన మసాలా. పండాకు రాలంగా పచ్చాకు నవ్విందట. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదట. సంగీతానికి సింతకాయలు రాలున. పులి బక్కపడిన పులిచారలు బక్కపడున. కొన్నది బింకెడు, కొసిరేది లొట్టెడు. కాసి కోయి కొంగ పియ్యి తీసుకొచ్చినట్టు. ముండ మొయ్యచ్చు, నింద మొయ్యరాదు. నెగులనీయని పిల్ల మంచమంతా ఎగిరిందట. నీ కులుకు నా కులుకు మంది పందిట్లా. తాగబోయినోడు తల్లి సచ్చినా రాడు. పుట్టేడప్పు పట్ల మంచం. మిడికిందని మిండెడు చేచ్చే, అలిగిందని అల్లుడు చేచ్చే. పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే. దున్నపోతుకు మారుకో దెబ్బ, ఆడదానికి మాటకో దెబ్బ. తీయటి మాటలకు తీర్థం పోతే నువ్వు గుళ్ళే నేను సల్లే. ఆడకులం కోడి కులం. ఆవులావులు కొట్లాడి లేగల కాళ్ళు ఇరుగొట్టినట్టు. ఉబ్బాగనోడు పోయి ఉబ్బిల విత్తిండట. జరం జరం అన్నట్టే జేజబువ్వ తిన్నట్టే. కుట్టేది నల్లి, కొట్టేది మంచాన్ని. రెండు మొండే అల్ముక పండే. మురిగే కుక్క కరదు, కరిచే కుక్క మురగదు. అసలే రొచ్చు నోర్వనోడు 66 బార్లు కొన్నాడట. సచ్చే కాలానికి సత్యభామ వేషం వేసిందట. పులి కడుపున పిల్లి పుడుతుందా? నోచుకున్నోనికి నోమప్ప, గరీబోనికి గంపెడి పిల్లలట. తలకు మాసినోడు తలంబ్రాలు కోరిండట. మేఘాలు నలుపైతే వాన నీళ్లు నలుపగున. తల్లికి దంచ దొరికితే బిడ్డకు బుక్క దొరికిందట. ఇడుదు పోయి పేనా ఇల్లంతా ముసురుకపాయ్. కోల ముఖానికి కిరీటం పెట్టినట్టు. సిగ్గులేదు జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. పాంపడిగే బాసింగాలకు తాటి పండ్ల తప్పడం. నమ్మిన బర్రే పోతుడ్డని పెట్టిందట. దొప్పెడంబలి కోసం దోసిట్లంబలి ఒలకబోసే. చావక చల్లగా బతికితే చల్ల కూలి తీయన. గవ్వ రాకడ లేదు, గడియ రీకాం లేదు. బరుదగిన బొడ్డికి బయటి కొట్లాట. ఇల్లు గాలింది నయం, దొంగలు పడ్డది దోడు. గరుగ్గాయకు గన్లెన్ని అంటే ములుగ్గాయకు మున్లెన్ని అన్నాడట. కలిగినో నాడిబిడ్డ కాన్పుడికేదాకా కోక గట్ట నేర్వలేదట. అయ్యవారు ఆకులు నాకంగా దాసరి ప్రసాదం అడిగిందట. పక్కల బండి పక్క గడ్డి గాలబెట్టినట్టు. ఎద్దుబోద లేనోడు మందాటి మీద వడిసి వచ్చిందట. పెద్దోడు పెండికేడిస్తే చిన్నోడు లంజకేడిచిందట. ఇద్దు ఉన్నప్పుడు 2 పెండ్లాలు, ఇద్దు మడిసినాక ఇడుపు కాయిదాలు. బహు తెలిసినోడు పట్టల బయలు వెండట. గండ్లే తెల్లారాలంటే గైన్లనే తెల్లారే. కాలం రావాలే, కప్ప ఉర్రాలే. ఊరోనికి ఊరాపతి, ఊసుగాన్లోనికి దోమలాపతి. లోకులు మెచ్చేదేంది, పీకి ఇచ్చేదేంది. సిర్ల బర్రెను తోలి కొమ్ములు చూసి బేరమాడినట్లు. అండ్ల ఆసర లేకుండా లంజం దూతే లవాస. గుడి చుట్టూ లింగాలే, ముడ్డి ఎటు పెట్టాలి. పిత్తు పిత్తుకు ముడ్డికి అడిగితే ఏ సెర్ల నీళ్ళు ఇవ్వాలి. జిమ్మకొక రుచి, పుర్రెకొక గుణం. కోక చీర కొత్తదైతే గుణం కొత్తగా వస్తుందా? తేయం గల తేకటాకు నాకపోతే బరుసు బరుసు. కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా? బరుదగినోడు భాగవతం ఆడిండట. కుంటోడైనా ఇంటోడు కావాలి. దుఃఖం లేక బర్రెను కొనుక్కున్నట్టు. పాము చావదు, కట్టే ఇరగదు. తొండకు దొరతనం ఇస్తే పరారి కూడా మీద సవారీ చేసిందట. గానుగుల్ది గంటడే పాయే. తప్పైన తర్రైన తన చేను నిండాలి. కుంటైన గుడ్డైన తన కడుపు పండాలి. చదువు సారెడు, బల్పాలు దోసెడు. చదువు సంకలమంటి, పుర్రు మోకాలమంటి. గుద్ద కైకి లోడు గుడెనక దండం పెట్టిండట. తెగిన బొక్కెన నూతిలు దాకా. నోరున్నోనికి ఊరున్నదట. అడవిలో అందతుకుల తీగ మెత్తన, ఊర్లో నేను మెత్తన. తుట్లే భాగవతం ఆడినట్టు. ఒకడు గుల్లే, ఒకడు దల్లే, ఒకడు పల్లె.
తాగిన పుల్లయ్య ఐందాలు బుక్కిండట. పని లేనివానికి పంచాయతీలు ఎక్కువ, లండుకు సొంగాస, పనిగల పంటకు తిరుగురు రోగం, నాష్ట అని నా ఇల్లు దొబ్బిరి కూడెంత తింటారో కుక్కల కొడుకులు, దొంగ కొట్టుకు లొటారం కట్టినట్టు, పందై 10 ఏళ్ళు బతికే బదులు నందై 4 ఏళ్ళు బతికింది మేలు. మందిది మంగళవారం మనది సోమవారం. పిలిచి పిల్లనిస్తానంటే కులం లాతది అన్నాడట. ఊర పిచ్చిక పుట్టిలా రోకలు మానుగుచ్చినట్టు. ఏసం మంచిగా లేదు అని అంటే ఇంకో చీర కట్టుకొని వస్తా అన్నాడట. పనిలేని మల్లిగాడు పిల్లి తల కొరిగిండట. 20 ఏళ్ళు దాటనోనికి పెత్తనమియకు, 60 ఏళ్ళు దాటినోనికి అధికారం ఇయ్యకు. ఒర్రే పర్రె పోయి ఒత్తుల విత్తిందట, గొడ్డు పర్రె పోయి కొట్టాల విత్తిందట. కాలు చేయి ఎట్టికత్తే కడుపెట్టికొస్తుందా? చెరుకు తీయ ఉన్నదని గుద్దల దాకా చీకద్దు. లంజ వేస్తేంది, మంచి మిరిగితేంది, అంతుకు దాసరి కాలాడిచ్చినట్టు. ఊదుగాలది పీరిల్లెవ్వయి. ఆరతి మంగళారతి తెల్లారితే గంగ దాటిది. పుట్టువన్నే కావాలి పెట్టువన్నే కాదు. అంటే పుట్టువన్నే కావాలి పెట్టువన్నే కాదు. మంత్రసానితనం చేస్తే పిండమచ్చిన పట్టాలే, పియ్యచ్చిన పట్టాలే. ఒకని గండము ఒకని పిండము. ఆకలంతా వచ్చినాక పరమాన్నం ఎందుకు, తెల్లారినాక దీపం ఎందుకు? ఒంటిగున్నమ్మ రొంటికి ఓర్వదట. ఇనరానోడు పోయి ఇల్లు కాలబెట్టిండట. సోకులాడి జొన్న సేను పోయేస్తావా, ఇటుకులాడి అటుకులు బుక్కేస్తావా? ఇంటింటికి ఇనుప పొయ్యే, తాతకు దగ్గు నేర్పినట్టు. రేపు అన్నదానికి రూపం లేదు. ఇప్పిప్పే గారెగండ్లు బొమ్మటెంటికలు కలిసిన వాళ్ళను కలలో కూడా నమ్మకూడదట. అంటే గారెగండ్లు అంటే పిల్లి కండ్లు. నోటికి వచ్చిందే మాట, ముట్టికి వచ్చిందే పిత్తం. దొర దోడు ఊరు పాడు అంటే బ్రిటిష్ దొరలు. ఉదాహరణకు కాటన్ దొర. ఆ రోజుల్లో దొరదోడు ఊరు పాడు అని సామెతలు బ్రిటిష్ పాలనలో మన జానపద సంస్కృతి బయటపడుతున్నది. మొండి ముఖానికి ఎండి గజ్జే, గడకకుండ కాడ కన్నున్నీరా నేనే భీమా సెన్నున్నీరా. అంటే ఆ రోజుల్లో మనం గడక తినేవాళ్ళము కాబట్టి ఇక గడకనే మక్క పంట వండేది తినేవాళ్ళం కాబట్టి దాంతో మన సంస్కృతి బయటపడుతున్నది, గమనించాలి. టింగు టింగు మల్లయ్య జేరుపోతుల మల్లయ్య, టింగు టింగు మల్లయ్య జేరుపోతుల మల్లయ్య. అంటే పిరికి అనేది కూడా ఎక్కువ ఉండేది. జేరిపోత అనేది చాలా స్పీడ్గా ఉరుకుతుంది కదా, అలా మనకు పరిపాలనలో అలా ఉండేది. భయం అనేది ఎక్కువ ఉండేది మన వాళ్ళకు. అన్పచేను ఆమెడు ఉండంగా ముడ్డి తరుకెట్టిందట. తాటిపండు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు. అన్నం ఎక్కువైతే ఐశ్వర్యం ఎక్కువ, బట్టలు ఎక్కువైతే మాడెక్కువ. అట్లా ఆగులో పోతుంది, గడ్డి గంగల పోతుంది. అరకత్తరలో పోక ఇరికినట్టు. బర్రెన విత్తడు కిల్కన నవ్వడు. గుర్రం మూతికి బట్ట కట్టినట్టు. ఎనుగర్ర బలం ఉంటే ఎన్ని ఆశాలైనా ఎక్కించవచ్చు. చిన్నోడిని పెద్దోడు కొడితే పెద్దోడిని పెరమాన్లు కొట్టిండట. మగడు కొట్టిన దెబ్బ ఊరంతా బబ్బ, మిండెడు కొట్టిన దెబ్బ సప్పుడు లేని దెబ్బ. బాయిల పడేటోనికి బల్లి పాతర అడ్డమ్మ అంటే సాలెగూడు. సొంత మొగుడు కాదు, సస్త దుఃఖం రాదు.
తొడ మీద అగ్గిపడ్డది సుంకరికి బులావో అన్నాడట. కుమ్మరింటి పిల్ల మట్టికి పోక మానుతుందా? గుడ్డి కొంగకు కొర్ర మొట్ట దొరికినట్టు, కట్టెకు పియ్యి పూసి మనిషికింత పూసినట్టు, సంచిల సంచకారి లేకుండా లంజం చూస్తే లవాస. సన్నంత దాసర్లే బిచ్చం ఎవడు పెట్టాలి? మోతుక్కు 3 ఆకులే, అచ్చేయి 96, ఇచ్చేయి 116. ముసలెద్దుకు పిచ్చలు బరువు, సుఖం వస్తే ముఖం గడగ తీరలేదట. ఎద్దోనికి ఎద్దాపతి, పోసయ్యకు తస్సాపతి, ఆనెగాళ్లకు నూనె బువ్వ. పంజరం అందంగా ఉంటే పక్షికి సంతోషమా? చుట్టమై వచ్చి దయ్యమై పట్టినట్టు భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. అంటే మన వాళ్లకు భయం కూడా లేకుండా ఉండేది, గమనించాలి. అంటే ఇది సామెతలలో, జానపద సామెతలలో. నిజతెంతో బరకతంత. గోసిలో సనిపెట్టుకొని కాశీకోయినట్టు, ఎగిరెగిరి దంచిన 7 సోలలు, నిలుసుండి దంచిన 7 సోలలు. కత్తి పడితే ఖాన్ సాబ్, చిప్ప పడితే ఫకీర్ సాహెబ్. అలిగినోళ్లకు సలిబువ్వ. ఎలుకల బాధకు ఇల్లు గాలబెట్టుకున్నట్టు. బావోనికి 32 గుణాలు మంచివే, 2 పాడు. తనకు తెలవదు, ఒకటి చెప్తే వినడు. భోగముదానా నీ మొగడు చనిపోయిండే అంటే ఏ ఆడకట్టుకు అన్నదట. కోడికి చండ్లు లేవు, మేడికి పూత లేదు. ఆడది పండ నేర్చుకోవాలి, మగాడు కూర్చుండ నేర్చుకోవాలి. నవ్వుకుంటూ రైక ముళ్ళిడిచినట్టు. మొగుడున్న ఇల్లు, మోతుకులున్న అడవి ఒక్కటే. మంచం ఎక్కినాక మానమరదాలు అన్నాడట. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా? ఆకలి రుచి ఎరుగదు, నిద్ర చోట ఎరుగదు. మెరుపు దీపం కాదు, మేఘం గొడుగు కాదు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు. కాకులు యాపిస్తే పశువులు వస్తాయా? పెట్టిపోయేనమ్మ పేయంత ఉనికిందట. కళ్ళం లేచిన తెల్లారి కళ్ళు కొత్తలు లేవు. సాటుకు రాజును రండ కొడుకు అంటారు. కళ్ళుకు కొల్లికి మనిషి బానిస. చదువుకున్న వాడికంటే చాకలివాడు నయ్యం. కులమెంతో గుణమంతా. కమ్మరిన్లల్లో సూదులు అమ్మేటోడు, ఉచ్చెల ముట్టలు పట్టేటోడు. అనుమానం పెనుభూతం. అవ్వ కావాలే, బువ్వ కావాలే. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. గతి లేనమ్మకు మతి లేని మొగుడు. పాలు పోసి పెంచిన పాముకు విషం పోదు. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి వేశ్య గుడిసెలు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ కొరిగిందట. ఇంట్లో తిని ఇంట్లాసాలు ఎంచినట్టు. గొడ్డితో పోయేదాన్ని గొడ్డల దాకా వేసుకున్నట్టు. దొంగలు సరిసగం. ఇయ్యమన్న కాడ కయ్యం ఉంటుంది. ఆడపిల్లనే, ఈడపిల్ల కాదు. అంటే ఆడపిల్లనే, ఈడపిల్ల కాదు అంటే అత్తగారింటి కాడనే కానీ మన ఇంటి కాడ కాదు అని అర్థం. గొర్రెలు తినేటోడు పోయి బర్రెలు తినేటోడు వచ్చిందట. నమ్మదిన్న పంతులు నిమ్మలంగడి వాయ్ అంటే నమ్మదిన్న పంతులు నిర్మలంగడి వాయ్. కాశీల గంగరామానికి ఎరక.
పీతిరి గద్దకు పెత్తనం ఇస్తే పియ్యి తిన తీరిక లేదట. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ ఉంటుందట. కలిమితో అక్క బలిమితో భార్య, పందికొక్కు తనకు కిందికే దోచుకుంటుంది. ఆతులు కాల్తామంటే పెంకలేదు కానీ అయితారని నడికి లగ్గమట. నలుగురింటే 4 లోకాలు ఇన్నట్టు, దొంగలు పడ్డది దోడు, ఇల్లు కాలింది నయం. దొంగోడు వంగ దోతిగ్గుకున్నట్టు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. దేవుని పలారముల్లో అంటే నాకింత అన్నారట. నూతిలో బండేసి తూటు చూపియమన్నట్టు, తోచని పనికి తొక్కులాట ఎక్కువ. తల్లిదండ్రి దయ్యాలైతే తొట్ల కట్టే తలం లేదట. ఈ పాటేశానికి ఇసుళ్ళ పాసం అంటే వర్షం పడ్డప్పుడు ఇసుళ్ళు అనేటివి చాలా వస్తుండే, దాన్ని పాయసం చేసుకొని అది చేసుకుందరు. తనకున్నది దంగదు, ఒకరిస్తే నిండదు. పెట్టనమ్మా పెట్టకపాయే, పెట్టే ముండకేమాయే అన్నదట. మంచోనికి మాటైరం, చెడ్డోనికి చెప్పైరం. కోమటికి కొంప, కొంగకు మడుగు. అంటే ఆ రోజుల్లో గ్రామాన ఒకటే దుకాణం ఉండేది. ఆ దుకాణంలో అన్ని వస్తువులు ఉండేటివి. ఆ వస్తువుల దగ్గర ఉండి అమ్మకపోతే ఇబ్బంది పడేవారు అని ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉండాల్సి వస్తుండే కోమటి వాళ్ళు. అంతే తప్ప వారిని ఏదో విమర్శించడం కాదు. తవ్వేడిచ్చిన కాడ తంగెళ్ళు వీకాలే, ఇత్తు వేసి పొత్తు కూడాలి. కొన్ని సందర్భాల్లో అంటారు, కొన్ని సందర్భాల్లో పొత్తు అంటే తూ అని కూడా అంటారు. 100 ఏండ్లైనా చావు తప్పదు, 1000 ఏండ్లైనా ఏరే తప్పదు. దుబ్బే బుద్ధులు కొండయ్య కెరక, గతి లేక గంజికి ఏడిస్తే లంజే వచ్చి లడ్డు అడిగిందట. ఇటుకాలకు పిల్లనియద్దు, కట్లకుంటకు ఎద్దునియద్దు. అంటే ఆ రోజుల్లో నాడు ఇటిక్యాల గ్రామంలో మంచినీళ్ళు దొరికేవి కావు. వాగుకు పోయి తీసుకువచ్చేది. అంటే పెళ్ళైన కొత్తగా ఆడపిల్ల వాగుకు 2 కిలోమీటర్ల దూరం పోయి చెల్మే తోడుకొని చెల్మల నీళ్లు తీసుకొని రావాలంటే చాలా ఇబ్బంది పడేది. కుండ ఎత్తుకొని పోవడం చాలా ఇబ్బంది అవుతుందని మన వాళ్ళు ఇటుకాలకు ఇచ్చేవాళ్ళు కాదు. అట్లనే కట్లకుంటకు ఎద్దునియద్దు అని అంటే 60 ఫీట్ల లోతులో నీళ్లు ఉండేవి. ఆ మూట కొట్టడం అనేది ఆ 2 ఎడ్లు 60 ఫీట్ల దూరం పోయి మళ్ళీ వెనుకకు వచ్చినప్పుడు మూట బొక్కెన లోపలికి పోయేది నూతిలకు. 60 ఫీట్లు పోయిన తర్వాత మళ్ళీ 60 ఫీట్లు పైకి వచ్చేది. అంటే ముందుకు మళ్ళా ముందుకు వెనుకకు ఇలా పొలం బారిచ్చేది అన్నమాట. అంటే ఇటుకాలకు పిల్లనియద్దు, కట్లకుంటకు ఎద్దునియద్దు. అంటే వాటర్ వల్ల, నీళ్ళ ప్రభావం వల్ల. ఇప్పుడు ఆ సమస్య ఉన్నప్పటికీ మంచినీటి సరఫరా కేంద్రాలు అయినాయి. సంసారం అన్న కాడ సమస్యలు ఉంటాయి, దుకాణం అన్న కాడ ఉద్దెర్లు ఉంటాయి, ఊరన్న కాడ డ్యాస్. ఇది మీరు ఆలోచించి చెప్పండి. ఇవి 300కు పైగా చెప్పడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.